హలో అండి, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఏ టిఫిన్లోకైనా కూడా చట్నీ కంపల్సరీ అనిపిస్తుంది కదా. మనం ఒకటి తినే ప్లేస్లో రెండు తింటాం అన్నమాట. చట్నీ బాగుంటాయి. మరి అలాంటి కమ్మటి పచ్చిశనగపప్పు కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దానికోసం గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేయించుకుందాము. ఆ శనగపప్పు కొద్దిగా వేగాక అందులో కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని దోరగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ మిశ్రమం అంతా చల్లారాక అది మిక్సీ జార్లోకి వేసుకుని, అలాగే ఒక 4 రెమ్మల వరకు వెల్లుల్లి, అలాగే చిట్టికేడు చిన్న గోలిక్కాయ అంత చింతపండు, అలాగే కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇది కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో పచ్చి కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుందాము. చట్నీ రెడీ అయిపోద్దండి. ఇందులో ఇప్పుడు ట్యాంపరింగ్ కోసం అని చెప్పి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోద్ది. నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో